స్వెట్టింగ్ మెల్ట్స్ ద ఫ్యాట్, ఎస్ ఆర్ నో చూద్దాం మనము. సో ఆన్సర్ చెప్పాలంటే నో. ఎందుకంటే స్వెట్టింగ్ అనేది థర్మోరెగ్యులేషన్ లో ఒక ప్రాసెస్ అన్నమాట. మన బాడీ ఉండాల్సిన టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ రీచ్ అవుతుంది అని అంటే దాన్ని కూల్ డౌన్ చేయడానికి బాడీ స్వెట్ ని రిలీజ్ చేస్తుంది. ఈ స్వెట్ ని రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ వాటర్ లూజ్ అవుతుంది, ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతుంది, వైటమిన్స్ అండ్ మినరల్స్ లూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ స్వెట్ వస్తుంది కదా, బాడీ డీటాక్స్ అవుతుంది, బాడీ ప్యూర్ అవుతుంది, లేదా ఫ్యాట్ లాస్ అవుతుంది అని అనుకుంటారు అనమాట. ఇదంతా మిత్స్ అనమాట. యాక్చువల్గా మీరు ఏమవుతున్నారంటే డీహైడ్రేట్ అవుతుంది అనమాట. అదే అట్లే కంటిన్యూ అయింది అనుకోండి కళ్ళు తిరిగి పడిపోతారు అనమాట. సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా దారితీస్తుంది. అందుకని ఎక్కువ స్వెట్ అవుతుంది అని అంటే మాత్రం మీరు కరెక్ట్ చేయట్లేదని గుర్తు పెట్టుకోవాలి. ఒకటి. సెకండ్ థింగ్ ఏమంటే మనము అందుకని మనం వర్కౌట్ చేసేటప్పుడు ఏసీ లేకుండా, లేదంటే ఫ్యాన్స్ ఆన్ లేకుండా, విండోస్ ఓపెన్ చేయకుండా అండ్ టైట్ టీ షర్ట్స్ వేసుకోవడము, ఉడీస్ వేసుకొని చేస్తారు చాలా మంది. దీని వల్ల ఏం జరుగుతుందంటే బాడీ ఎక్కువ స్వెట్ రావడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవుతుందే కానీ మీకు ఫ్యాట్ బర్నింగ్ కానీ మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ కాలేరు అనమాట. ఈ విధంగా ఉంటాయి. అందుకని స్వెట్టింగ్ అనేది ఫ్యాట్ ని బర్న్ చేయదు. స్వెట్టింగ్ ఎక్కువ స్వెట్ అవుతున్నారంటే మీరు కరెక్ట్ చేయట్లేదని అర్థం. దాని వల్ల ఏమవుతుంది బాడీ డిహైడ్రేట్ అవుతుంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.